Second year 4th sem students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, which is affiliated to Adikavi Nanna University Rajamahendravaram. Today I will explain about second year, that means second BSc, BCom, BA, total second year, 4th semester, common subject, 50 mark subject, analytical skills. In this next topic is problems on ages. Okay, already కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మీద. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, the ratio between the ages of Vimal and Arun is 3:5 and sum of their ages is 80 years. What will be the ratio between their ages after 10 years? Okay, the ratio between the ages of Vimal and Arun అనే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజెస్ రేషియో 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఏజెస్ సమ్ ఎంత 80 ఇయర్స్. అయితే వాట్ విల్ బీ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో ఎంత 3:5. ఇప్పుడు ప్రజెంట్ ఓకే, వాళ్ళ యొక్క ఈ 3:5 అయితే వాళ్ళ యొక్క ఏజెస్ని మనం లెట్ దేర్ ఏజెస్ బి 3x అండ్ 5x అనుకుంటే కనుక ఇప్పుడు వాటి యొక్క సమ్ 3x + 5x ఎంత అవుతుంది, ఎంత 80కి సమానం, 80కి సమానం అవుతుంది. సో 3x + 5x అంటే 8x, 8x = 80, దట్ ఈక్వల్ టు x = 10. ఇప్పుడు x = 10 కాబట్టి విమల్ ఏజ్ ఎంత అవుతుంది, 3x అనుకున్నాం కాబట్టి 3 × 10 30 ఇయర్స్, అండ్ అరుణ్ ఏజ్ 5 × 10 50 ఇయర్స్. ఇప్పుడు ఏమన్నాడు, విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ విమల్స్ ఏజ్ ఎంత అవుతుంది 30 + 10 40 ఇయర్స్. అలాగే అరుణ్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎంత అవుతుంది 50 + 10 60 ఇయర్స్. ఇప్పుడు దాని రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 40కి 60కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 10 రెండిట్లో పోతుంది, 4:6 అవుతుంది. నెక్స్ట్ 2 యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్లో పోతాయి. ఇప్పుడు 2:3 అవుతుంది రేషియో. ఓకే, మళ్ళీ చూడండి, ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ విమల్ అండ్ అరుణ్ ఈజ్ 3:5. ఓకే, ఒక విమల్ అరుణ్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో 3:5 ఉంది. వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇద్దరి యొక్క ఏజ్ని కలిపితే 80 ఇయర్స్కి సమానం. అయితే వాట్ విల్ బీ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత అవుతుంది అంటే ఇక్కడ రేషియో ప్లస్ ఏజెస్ కలిపిచ్చాడు ప్రాబ్లం ఇది. ఇప్పుడు రేషియో = 3:5 అనుకున్నాం ఫస్ట్ ప్రజెంట్ రేషియో. ఓకే, దెన్ ఇప్పుడు ఆ ఏజెస్ని, అరుణ్ యొక్క ఏజ్ని, విమల్ యొక్క ఏజ్ని 3x అండ్ 5x అనుకుంటే కనుక ఇప్పుడు ఇది ఎంతకు సమానం అవుతుందంటే 80కి ఈక్వల్ టు అవుతుంది. సో 3x + 5x 8x కదా, 8x = 80 బై దట్ ఎంప్లాయిస్ x = 10. ఇప్పుడు విమల్స్ ఏజ్ ఎంత 3x అనుకున్నాం కదా, 3 × 10 దట్ ఈక్వల్ టు 30 ఇయర్స్. అలాగే అరుణ్స్ ఏజ్ 5x అనుకున్నాం కాబట్టి 5 × 10 50 ఇయర్స్. ఇప్పుడు విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ విమల్స్ ఏజ్ ఎంత అవుతుంది 30 + 10 దట్ ఈక్వల్ టు 40 ఇయర్స్. అలాగే అరుణ్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎంత అవుతుంది 50 + 10 60 ఇయర్స్. ఇప్పుడు దాని యొక్క రేషియో కడితే 40కి 60కి రేషియో కడితే 40:60 = 2:3 అవుతుంది. 20 2 టైమ్స్, దీంట్లో 60 2 టైమ్స్ పోతుంది, 2:3 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ A, B అండ్ C ఈజ్ 3:7:9 and the difference in the ages of B and C is 8 years, what is the sum of their ages? ఓకే, ఇప్పుడు ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు. ముగ్గురు యొక్క ఏజెస్ రేషియో ఎంత ఉందంటే 3:7:9 ఉంది. అయితే మనకి బీకి సికి యొక్క ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్. అంటే బి అన్నవాడు సి కంటే 8 ఇయర్స్ ఎక్కువ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి
బీకి సికి సారీ సి అన్నవాడు బీ కంటే 8 ఇయర్స్ ఎక్కువ అనుకుంటే కనుక ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే A:B:C. A:B:C అనేది 3:7:9. ఇప్పుడు వీళ్ళ యొక్క ఏజ్ని 3x 7x 9x అనుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం బీకి సికి యొక్క ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్ కాబట్టి 9x - 7x = 8 ఉంది, 8 ఇయర్స్. సో అప్పుడు 9x - 7x ఎంత, 2x. అంటే 2x = 8, x = 4 అయింది. ఇప్పుడు x = 4 అయింది కాబట్టి A+B+C ఎంత అవుతుంది, ఈ సమ్ ఎంత ఇచ్చాడు, మొత్తం సమ్ ఎంత అవుతుందంటే 3x + 7x + 9x = 19x. 19x అంటే 19 × x, x అంటే x = 4 వచ్చింది కదా, 19 × 4 76. మొత్తం ముగ్గురు యొక్క ఏజ్ యొక్క సమ్ ఎంత అవుతుంది, 76 ఇయర్స్. మళ్ళీ చూడండి, ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 3:7:9. ఒక ఏబిసి అనే ముగ్గురు వ్యక్తుల యొక్క రేషియో 3:7:9 నిష్పత్తిలో ఉంటే ద డిఫరెన్స్ ఇన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి, బికి సికి ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 8 ఇయర్స్. అయితే వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వాళ్ళ యొక్క ఏజెస్ సమ్ ఎంత? ఇప్పుడు A:B:C ఎంత, 3:7:9. ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ని ఈ 3x 7x 9x అనుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం బీకి సికి ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్ అన్నాడు. సో 9x - 7x = 8 అవుతుంది. ఇప్పుడు 2x దాని ప్రకారం 9x - 7x 2x కదా, 2x = 8, x = 4. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఏజ్ మనకు కనుక్కోమంది, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దైర్ ఏజెస్ అన్నాడు. అంటే A+B+C = 3x + 7x + 9x = 19x. that equal to 19 × 4 that equal to 76 ఇయర్స్. ఇది సమ్ ఆఫ్ ద 3 మెంబర్స్ యొక్క ఏజ్. నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రవి అండ్ కరుణ ఆఫ్టర్ 5 years will be 4:5. If the sum of their present ages is 17 years, what is the present age of Ravi? The ratio between the ages of Ravi and Karuna after 5 years will be 4:5. అంటే 5 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ యొక్క రేషియో 4:5. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ సమ్ ఎంత అంటే 17 ఇయర్స్. అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద రవి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఫస్ట్ రేషియో బిట్వీన్ ద రవి అండ్ కరుణ రేషియో బిట్వీన్ ఎంత, 4:5 ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 yearsలో అంటే వాళ్ళ యొక్క ఏజెస్ని 4x 5x అనుకుంటే 4x:5x అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, రేషియో ఇన్ ద ఏజ్ ఆఫ్ ద రవి అండ్ కరుణ అట్ ప్రజెంట్ రేషియో ఎంత అవుతుంది, 4x - 5. ఎందుకంటే ఆఫ్టర్ 5 years 4x 5x అనుకుంటే ప్రజెంట్ ఎంత అవుతుంది, 4x - 5 5x - 5 అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క సమ్ అంటే సమ్ ఆఫ్ దేర్ ప్రజెంటేజెస్ ఎంత ఇచ్చాడు, 17 ఇచ్చాడు. సో 4x - 5 + 5x - 5 = 17. దట్ ఈక్వల్ టు 9x - 10. 9x - 10 = 17, x = 3 అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద రవి ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, ప్రజెంట్ ఏజ్ 4x కదా, 4x అనుకున్నాం కాబట్టి 4 × 3 దట్ ఈక్వల్ టు 4 × 3 3 -5. మనం 4x - 5 కదా, అంటే 4 × 3 -5 అంటే 4 × 3 12, 12 - 5 7 ఇయర్స్. ఓకే, మళ్ళీ చూడండి, ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రవి అండ్ కరుణ. ఓకే, రవి అండ్ కరుణ ఆఫ్టర్ 5 years విల్ బి 4:5. అంటే 5 సంవత్సరాల తర్వాత రవి కరుణ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ రేషియో 4:5 ఉంది. అయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఏజ్ సమ్ ఎంత అంటే ఇద్దరు ఏజెస్ కలిపి 17 years. వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు రేషియో ఇన్ ద ఫస్ట్ మనం వాళ్ళ యొక్క ఏజ్ 4:5 కాబట్టి వాళ్ళ యొక్క ఏజెస్ని 4x 5x అనుకుంటే కనుక మనం ఇప్పుడు రేషియో ఇన్ ద ఏజెస్ ఆఫ్ రవి అండ్ కరుణ ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది అంటే ఆఫ్టర్ 5 yearsని 4x 5x అనుకున్నాం.
4:5 ఇచ్చాడు కదా, 4x 5x అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్ యొక్క ఏజ్ యొక్క రేషియో 4x:5x అవుతుంది. అలాగే ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో ఎంత అవుతుంది, 5 ఇయర్స్ తగ్గుతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్కి అంటే ప్రజెంట్ 5 ఇయర్స్ ప్రజెంట్ ఏజ్కి 5 ఇయర్స్ తగ్గుతుంది. కాబట్టి 4x - 5 5x - 5. అప్పుడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఎంత, 17 ఇయర్స్ ఇద్దరు ఏజెస్ కలిపి ఇప్పుడు ప్రజెంట్. సో 4x - 5 + 5x - 5 = 17. దాన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 9x - 10 = 17. x ఇప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేస్తే x = 9x - 9x = 10 + 27, x = 27/3, 27/9. దట్ ఎంప్లాయిస్ x = 3 వచ్చింది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి యొక్క ఏజ్ ఎంత అని తీసుకున్నాం, 4x - 5 అని తీసుకున్నాం కదా. పైన చూడండి, ఇప్పుడు సెకండ్ లైన్లో 4x - 5 తీసుకున్నాం. సో 4x - 5 అంటే 4 × 3 - 5, దట్ ఈక్వల్ టు 4 × 3 12, 12 - 5 7 ఇయర్స్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్ 7 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ the product of the ages of Ankit and Nikita is 240 if twice the age of Nikita is more than Ankit's age by 4 years. What is Nikita's age? అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అంకిత్ అండ్ నికిత అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ యొక్క ఏజెస్ ప్రొడక్ట్ అంటే దట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఇద్దరు ఏజెస్ని మల్టిప్లికేషన్ చేస్తే 240 వచ్చింది. అయితే ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద నికితా ఈజ్ మోర్ దాన్ అంకిత్స్ ఏజ్ బై 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నికితా ఈజ్ మోర్ దాన్ అంకిత్ ఏజ్, అంటే మోర్ దెన్ అంకిత్ ఏజ్ అయింది. 4 ఇయర్స్ తర్వాత నికిత ఏజ్ అంకిత్ ఏజ్ నికిత ఏజ్ కంటే ట్వైస్ అయింది. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద నికితాస్ ఏజ్ ఎంత అన్నాడు. ఫస్ట్ లెట్ అంకిత్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే నికితాస్ ఏజ్ ఎంత అవుతుంది, ప్రొడక్ట్ అన్నాం కదా, అంటే ఎక్స్ ఇంటూ నికితాస్ ఏజ్ ఈక్వల్ టు 240, అంటే 240/x ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఏజ్ ప్రకారం ఏమన్నాడు, ఇప్పుడు ఇఫ్ ట్వైస్ 4 ఇయర్స్ తర్వాత ఏమన్నాడు, 4 ఇయర్స్ అయింది. ఏంటి, ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నికితా ఈజ్ మోర్ దాన్ అంకితాస్ ఏజ్ బై 4 ఇయర్స్, అంటే అంకిత ఏజ్కి నికితా ఏజ్ ట్వైస్ 4 ఇయర్స్ సమానం. అంటే దీంట్లో ఏంటంటే 2 ఇంటూ అంకితాస్ ఏజ్ మైనస్ నికితాస్ ఏజ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, అంటే అంకితా ఏజ్ ఈక్వల్ టు 4 అయింది ఇక్కడ. అర్థమైందా, అంటే అక్కడ ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నికితా ఈజ్ మోర్ దాన్ అంకితాస్ ఏజ్, అంకిత్ ఏజ్ కంటే నికితా ఏజ్ ట్వైస్ ఎక్కువ బై 4 ఇయర్స్ సమానం. అంటే 2 ఇంటూ నికితాస్ ఏజ్ మైనస్ అంకితా ఏజ్ ఈక్వల్ టు 4, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 240/x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4, దట్ ఈక్వల్ టు 480 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 480 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఆల్జిబ్రాక్ ఈక్వేషన్స్లో విడదీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 24x మైనస్ 20x మైనస్ 480 కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ని కామన్ తీస్తాం ఫస్ట్ రెండిట్లోనూ. సెకండ్ దాంట్లో 20ని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 24 మైనస్ 20 ఇంటూ ఎక్స్ ప్లస్ 24, దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24 ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు, ఎందుకంటే ఏజెస్ మైనస్లో ఉండవు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 20 వచ్చింది. హెన్స్ నికితా ఏజ్ ఎంత అవుతుంది, అప్పుడు అంకిత్ ఏజ్ 20 అయితే నికితా ఏజ్ 24/4
20 కాబట్టి 240/20 కాబట్టి 240/20 దట్ ఈక్వల్ టు 12 years. నిఖితా సేజ్. మళ్ళీ చూడండి, ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అంకిత్ అండ్ నిఖితాస్ ఏజ్ ఈజ్ 240. అంకిత్ నిఖిత అని ఇద్దరు ఉన్నారు. ఓకే, అంకిత్ నిఖిత. ఇప్పుడు అంకిత్ అన్నవాడు నిఖిత అన్న వాళ్ళ ఏజ్ ప్రజెంట్, వాళ్ళ యొక్క ఏజ్ ప్రొడక్ట్ అంటే దట్ మీన్స్ మల్టిప్లికేషన్ చేస్తే వాళ్ళ యొక్క ఏజ్ 240కి సమానం. అయితే ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద నిఖితాస్ ఏజ్ మోర్ దాన్ అంకిత్ ఏజ్ బై 4 years. ఓకే, నిఖితా ఏజ్ని ట్వైస్ చేసి దాని నుంచి అంకిత్ ఏజ్ని తీసేస్తే 4 years సమానం అవుతుంది. అంటే నిఖితా ఏజ్ ప్లస్ నిఖితా ఏజ్ మైనస్ నిఖితా ఏజ్ ట్వైస్ ఈక్వల్ టు అంకిత్ ఏజ్ ప్లస్ 4. అర్థమైందా? ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నిఖిత అంటే 2 ఇంటూ నిఖితా ఏజ్ ఎంత అనుకున్నాం, 240/x ఈక్వల్ టు ఏమన్నాడు, అంకిత్ ఏజ్ బై 4 years. అంకిత్ ఏజ్ అంటే ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చాం, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకో, 2 ఇంటూ 240/x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు 480 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ని మనకి దాన్ని ఎల్సిఎం చేస్తే 480 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 480 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 24x మైనస్ 20x మైనస్ 480 ఈక్వల్ టు 0, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 24 మైనస్ 20 ఇంటూ ఎక్స్ ప్లస్ అంటే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి తెలుసు కదా, అది దాని ప్రకారం చేస్తే -20 ఇంటూ ఎక్స్ ప్లస్ 24 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 24 ఇంటూ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 20. ఇది హెన్స్ నిఖితా ఏజ్ ఎంత అవుతుంది, 240/20 దట్ ఈక్వల్ టు 12 years అవుతుంది. ఇది నిఖితా అండ్ అంకిత్ ఏజ్ యొక్క అంకిత్ ఏజ్ 20, నిఖితా ఏజ్ 12 years. Next, the present age of your father is 3 years more than 3 times the age of his son. 3 years hence, father age will be 10 years more than twice the age of the son. Find the present age of the father. Okay, the present age of the father. ఇప్పుడు ఒక ఫాదర్ యొక్క ఏజు సన్ ఏజ్ కంటే 3 years మోర్ దాన్ 3 times, అంటే ఇప్పుడు 3 రెట్లు ప్లస్ 3 సంవత్సరాలు ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు సపోజు ఎక్స్ అనుకుంటే 3x ప్లస్ 3 అవుతుంది. ఓకే, అలాగే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 3x ప్లస్ 3 అవుతుంది. అలాగే 3 years హెన్స్ 3 years తర్వాత ఫాదర్స్ ఏజ్ విల్ బి 10 years మోర్ దెన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. అంటే అప్పుడు ఏమవుతుంది, రెట్టింపు ప్లస్ 10 years ఎక్కువ. అంటే 3x ప్లస్ 3 అనేది అనుకుంటే కనుక ఫస్ట్ ప్రజెంటేజ్ అప్పుడు 3x ప్లస్ 3 ప్లస్ 3 అవుతుంది. ఇది అదే సన్ ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ 3కి ట్వైస్ ప్లస్ 10 years మోర్ దెన్, అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 10 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ లెట్ సన్స్ ప్రజెంట్ ఏజ్ బి ఎక్స్ అనుకున్నాం, సన్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే దెన్ ఫాదర్స్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, 3x ప్లస్ 3 అవుతుంది. సో 3x ప్లస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 10 అవుతుంది.
సో 3x ప్లస్ 6 ఈక్వల్ టు 2x ప్లస్ 16. ఇప్పుడు ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 3x మైనస్ 2x ఈక్వల్ టు 16 మైనస్ 6, x ఈక్వల్ టు 10 అవుతుంది. ఇప్పుడు హెన్స్ ఫాదర్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత, 3x ప్లస్ 3 అనుకున్నాం కదా, అంటే 3 ఇంటూ 10 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 30 ప్లస్ 3 33 ఇయర్స్. ఓకే, ఇది ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్, the sum of ages of A, B, C is 90 years. 10 years ago, the ratio between their ages was 1:2:3. What is the percentage of B? B యొక్క percentage అంటే ఏబిసి, సమ్ ఆఫ్ ఏబిసి, ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు ఏజ్ యొక్క సమ్ ఎంతంటే 90 ఇయర్స్ ప్రజెంట్. అయితే 10 ఇయర్స్ ఎగో వాళ్ళ ఏజ్ యొక్క రేషియో అంటే నిష్పత్తి ఎంత ఉందంటే 1:2:3 ఉంది. అయితే వాట్ ఈజ్ ద ప్రజెంటేజ్ ఎంత అంటే, ఫస్ట్ మనం ఏ ఏజ్ని ఎక్స్ అనుకుంటే కనుక 1x అవుతుంది, అదే ప్రజెంటేజ్ 1x అవుతుంది. అండ్ బి ఏజ్ 2x అవుతుంది. అండ్ సి ఏజ్ని 3x అనుకున్నాం అనుకోండి. అంటే 10 ఇయర్స్ ఎగో వాళ్ళ యొక్క ఏజ్ యొక్క రేషియో అంతా ఏజ్ టు బి టు సి 10 ఇయర్స్ ఎగో x:2x:3x. సో ఎట్ ద ప్రజెంట్ ఎంత అన్నాడు, 10 ఇయర్స్ తర్వాత అంటే x ప్లస్ 10 ఇయర్స్ ఎగో x 2x 3x అనుకుంటే ప్రజెంట్ ఏజెస్ ఏమవుతాయి, వాటికి 10 యాడ్ అవుతాయి. సో ఏజ్ టు బి టు సి ఎట్ ప్రజెంట్ ఎంత, x ప్లస్ 10 2x ప్లస్ 10 3x ప్లస్ 10. ఇప్పుడు దీని యొక్క సమ్ ఎంత అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 90 ఇయర్స్ ప్రజెంట్ ఏజ్, మొత్తం టోటల్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత 90. సో 1x ప్లస్ 10 ప్లస్ 2x ప్లస్ 10 ప్లస్ 3x ప్లస్ 10 ఈక్వల్ టు 90. ఓకే, ఇప్పుడు 6x ప్లస్ 10 30 ఈక్వల్ టు 90, x ఈక్వల్ టు 10. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ b ఈక్వల్ టు 2 ఇంటూ 10 ప్లస్ 10 దట్ ఈక్వల్ టు 30 ఇయర్స్. ఇది ప్రజెంట్ ఏజ్. ఓకే, ప్రజెంట్ ఏజ్ యొక్క బి ఎంత అవుతుంది, బి ఏజ్ని ఎంత అనుకున్నాం, 2x ప్లస్ 10 కదా ప్రజెంట్ ఏజ్ బి. సో 2 ఇంటూ 10 ప్లస్ 10. ఓకే, ఇది 2x ప్లస్ 10 2 ఇంటూ 10 ప్లస్ x 10 అంటే 30 ఇయర్స్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈక్వల్ టు 30 ఇయర్స్. ఓకే, మళ్ళీ చూద్దాం. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 90 ఇయర్స్. సమ్ ఆఫ్ ఏజెస్ అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. 3 పర్సన్స్ యొక్క ఏజ్ సమ్ అంటే ముగ్గురు ఏజ్లు కలిపితే ఈ ప్రజెంట్ 90 ఇయర్స్. అయితే 10 ఇయర్స్ ఎగో అంటే 10 సంవత్సరాల క్రితం ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ వాజ్ 1:2:3. అంటే వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉందంటే 1:2:3లో ఉంది. అయితే వాట్ ఈజ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ బి యొక్క ప్రజెంటేజ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ 10 ఇయర్స్ ఎగో వాళ్ళ యొక్క ఏజ్ని, ఏ యొక్క ఏజ్ని ఎక్స్ అనుకుంటే మనకి 1x, అలాగే బి యొక్క ఏజ్ 2x అవుతుంది అండ్ సి యొక్క ఏజ్ 3x అవుతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ ఎగో ఏ టు బి టు సి ఎంత అవుతుంది, 1x 2x 3x అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ యొక్క రేషియో ఎంత అవుతుందంటే 10 ఇయర్స్ పెరుగుతుంది కదా, లాస్ట్ 10 ఇయర్స్ ఎగో 1x 2x 3x అయితే దానికి 10 యాడ్ చేస్తాం, ఎందుకంటే అట్ ప్రజెంట్ 10 ఇయర్స్ దాటింది కాబట్టి. సో ఏజ్ టు బి టు సి ఎట్ ప్రజెంట్ ఈక్వల్ టు 1x ప్లస్ 10 2x ప్లస్ 10 3x ప్లస్ 10 దట్ ఈక్వల్ టు 1x ప్లస్ 10 ప్లస్ 2x ప్లస్ 10 ప్లస్ 3x ప్లస్ 10 అనేది మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం వాటి యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ 90 అన్నాడు కాబట్టి ఇది ఈక్వల్ టు 90. సో 1x ప్లస్ 2x ప్లస్ 3x 6x ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 30, 6x ప్లస్ 10 30 ఈక్వల్ టు 90. బై దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 90 మైనస్ 30, 6x ఈక్వల్ టు 90 మైనస్ 30 60, x ఈక్వల్ టు 60 బై 6 దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 10. ప్రజెంటేజ్ ఆఫ్ బి ఎంత అవుతుంది, మనం 2x ప్లస్ 10 అనుకున్నాం కదా బి ప్రజెంటేజ్ని. సో
2 into x plus 2 into 10 plus 10, that equal to 30 years. Okay, next the ratio between the present ages of Rahul and Anjali is 2:3. Their years, 3 years hence it will be 3:4. What is the percentage of the Rahul? అంటే రాహుల్ అంజలి అనే ఇద్దరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజెస్ ప్రజెంట్ ఏజ్ రేషియో 2:3. 3 ఇయర్స్ హెన్స్ అంటే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ 3:4. అయితే మనకి వాటి యొక్క ప్రజెంటేజ్ ఆఫ్ రాహుల్ యొక్క ప్రజెంటేజ్ని కనుక్కోవాలి. ఫస్ట్ రాహుల్ టు అంజలి ఎట్ ప్రజెంట్ని మనం 2x/3x అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రజెంటేజెస్ని రాహుల్ ఏజ్ 2x అండ్ అంజలి ఏజ్ 3x అనుకుంటే వాళ్ళ యొక్క రేషియో ఎంత అవుతుంది? 2x/3x అవుతుంది. అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్ హెన్స్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎంత అవుతుంది? 2x+3:3x+3 అవుతుంది. అది మనకి ఎంత ఇచ్చాడు? 3:4 అని ఇచ్చాడు 3 ఇయర్స్ తర్వాత. సో 2x+3:3x+3 = 4. సో నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 4 into 4 ఇప్పుడు ఏముంది? AD = BC కదా. సో AD = BC అంటే 4 into 2x+3 = 3 into 3x+3, that equal to 8x plus 12 = 9x, 9x plus 9, that by implies 9xని 8xని రైట్ సైడ్ తీసుకెళ్తే 9x minus 8x = 12 minus 9. సో x = 3. ఇప్పుడు x = 3, మనం x = 3 కాబట్టి నెక్స్ట్ మనం ఏమన్నా వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ రాహుల్ యొక్క ప్రజెంటేజ్. రాహుల్ యొక్క ప్రజెంటేజ్ని ఏమైనా తీసుకున్నాం? 2x తీసుకున్నాం కాబట్టి 2 into 3 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, 2 into 3 6 ఇయర్స్. ఇది ప్రజెంటేజ్ ఆఫ్ రాహుల్. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇవ్వలేదు చూడండి. మనకి రాహుల్ యొక్క ఏజ్ 6 ఇయర్స్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి ప్రజెంటేజ్ని 2x అనుకున్నాం. చూడండి, రాహుల్ టు అంజలి ఎట్ ప్రజెంట్ ఈక్వల్ టు 2x/3x అనుకున్నాం కాబట్టి 2 into 3 6 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ అంజలి. రాహుల్ అంజలి యొక్క రేషియో ప్రజెంటేజ్ యొక్క రేషియో 2:3 అయితే 3 ఇయర్స్ హెన్స్ అంటే 3 సంవత్సరాల తర్వాత ఇట్ విల్ బి 3:4. 3 సంవత్సరాల తర్వాత ఇది 3:4 అయింది. వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ రాహుల్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? అయితే ఫస్ట్ ఎట్ ప్రజెంట్ రాహుల్కి అంజలి యొక్క రేషియో ఎంత అన్నారు? 2:3 అంటే 2x/3x అని తీసుకున్నాం. అలాగే 3 ఇయర్స్ హెన్స్ అంటే 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? 3 ఇయర్స్ పెరుగుతుంది కదా, అంటే 2x+3:3x+3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎంతకు సమానం? మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 3 ఇయర్స్ తర్వాత 3:4కి సమానం. సో 2x+3:3x+3 = 3:4. ఓకే, A:B = C:D అయితే మనకి రూల్ ఏంటి? AD = BC కదా. సో AD = BC అంటే A అంటే ఇక్కడ 2x+3, D అంటే 4. సో 4 into 2x+3 = BC అంటే B అంటే 3 అండ్ C అంటే 3x+3 అంటే 3 into 3x+3. ఇప్పుడు 8x plus 12 = ఇక్కడ ఇంప్లైస్ ఇచ్చాడు, చూసుకొని తప్పిచ్చాడు. 8x plus 12 = 9x plus 9. బై దట్ ఇంప్లైస్ 9x minus 8x = 12 minus 9. x = 3. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ని 2x అనుకున్నాం కదా, 2 into 3 దట్ = 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద present ages of Aishwarya and Sanjana is 2:3. 10 years ago it was 3:5. What will be the ratio between their ages after 20 years? ఓకే, అంటే ఇక్కడ రేషియో బిట్వీన్ ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఐశ్వర్య సంజన అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. 2 పర్సన్స్ యొక్క రేషియో ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో 2:3 అయితే 10 years ago 10 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో 3:5 అయితే
20 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఎంత ఉంటుంది అన్నాడు. ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ యొక్క ఏజెస్ని 2x 3x అనుకున్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎంత 2x 3x అవుతుంది. ఓకే, ఈ 2x అలాగే 10 ఇయర్స్ ఎగో ఎంత అవుతుంది? 10 ఇయర్స్ ఎగో 2x - 10 3x - 10 అవుతుంది. ఇప్పుడు 2x - 10 3x - 10 దేనికి సమానం? వాడు ఇచ్చిన ప్రకారం 10 ఇయర్స్ ఎగో ఇట్ వాజ్ 3:5 అన్నాడు కాబట్టి 2x - 10 3x - 10 = 3:5. దట్ ఈక్వల్ టు 5 × 2x - 10 ఇప్పుడు AD × BC మనం చెప్పాను కదా, A:B = C:D అయితే అదేమవుతుంది? AD = BC అవుతుంది. సో 5 × 2x - 10 = 3 × 3x - 10. That implies 10x - 50 = 9x - 30. ఇప్పుడు 10x - 9x = 50 10x - 9x = 50 + 50 - 30 అవుతుంది. సో 50 - 30 అంటే x = 20 అవుతుంది. ఓకే, అంటే 9x అని లెఫ్ట్కి తీసుకొస్తాము, 50ని రైట్కి తీసుకెళ్తాం. సో 50 - 30 10x - 9x x = 20 అవుతుంది. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఐశ్వర్య అండ్ సంజన. సంజనకి ఐశ్వర్య ఏజ్ ప్రజెంట్ ఏజెస్ ఎంత అవుతుంది? 2x 3x కదా, అంటే 2 × 20 3 × 20 దట్ ఈక్వల్ టు 40 × 60 అవుతుంది. నెక్స్ట్ అలాగే రేషియో ఆఫ్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే 40:60 అంటే 40 + 20 40 + 20 60 + 20 అంటే 60:80. ది 60:80ని 20తో ఈ రెండు యాంటిస్టెంట్ అండ్ కాన్సిక్వెంట్ని మనం 20 తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 3:4 అవుతుంది. 3:4 ఆర్ 6:8 ఏదైనా తీసుకోవచ్చు. 3:4 మనకి రేషియో వస్తుంది 20 ఇయర్స్ తర్వాత. ఓకే, మళ్ళీ చూడండి. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఐశ్వర్య అండ్ సంజన ఈజ్ 2:3. 2:3 అయింది. ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో 2:3 అయితే 10 ఇయర్స్ ఎగో 10 సంవత్సరాల క్రితం ఇట్ వాజ్ 3:5. 10 ఇయర్స్ ఎగో అంటే 10 సంవత్సరాల క్రితం 3:5 అయితే ఇప్పుడు వాట్ విల్ బీ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 20 ఇయర్స్? ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత ఉంటుంది? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐశ్వర్య సంజన యొక్క ప్రజెంట్ ఏజ్ని 2x అండ్ 3 అంటే 2:3 అన్నాడు కాబట్టి 2x 3x అనుకున్నాం అనుకోండి, అంటే 2x 3x. ఇప్పుడు ఐశ్వర్య సంజన యొక్క 10 ఇయర్స్ ఎగో రేషియో ఎంత అవుతుంది? 2x - 10 3x - 10 అవుతుంది. ఇప్పుడు ఈ 2x - 10 3x - 10 అనేది దేనికి సమానము? మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం 3:5కి సమానం. సో 3:5కి ఈక్వల్ టు అయింది కాబట్టి ఇప్పుడు A:B = C:D అయితే మనకున్న రూల్ ప్రకారం AD = BC అవుతుంది. సో AD = BC అంటే 2x - 10 × 5 = 3 × 3x - 10. సో ఇప్పుడు 5 × 2x - 10 అంటే 10x - 50 అండ్ ఈక్వల్ టు 9x - 3 × 3x - 10 అంటే 9x - 30. ఇప్పుడు 9xని లెఫ్ట్ సైడ్కి 50ని రైట్ సైడ్కి తీసుకెళ్తే 10x - 9x = 50 - 30 దట్ ఈక్వల్ టు x = 20 అయింది. ఇప్పుడు x అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి? రేషియో బిట్వీన్ ద 20 ఆఫ్టర్ 20 ఇయర్స్ వాళ్ళ రేషియో కనుక్కోవాలి. ప్రజెంట్ రేషియో ఎంత మనకి? 2x 3x. సో 2x అంటే x వాల్యూ వచ్చింది కదా, 2 × 20 3 × 20 దట్ ఈక్వల్ టు 40:60. ఇప్పుడు రేషియో ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎంత అవుతుంది? 40 + 20 60 + 20. సో 60:80 దట్ ఇంప్లైస్ 3:4. సో ఇది 3:4 అనేది ఆఫ్టర్ 20 ఇయర్స్ సంజన అండ్ ఐశ్వర్య యొక్క రేషియో, ఏజెస్ రేషియో. సో ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రోహిత్ అండ్ రాహుల్ ఈజ్ 3:5. ఇన్ 4 ఇయర్స్ రోహిత్ ఈజ్ యంగర్ టు రాహుల్ బై 12 ఇయర్స్.
అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ అంటే ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రోహిత్ అండ్ రాహుల్. రాహుల్కి మధ్య ప్రజెంట్ ఏజెస్ రేషియో 3:5. ఇన్ 4 ఇయర్స్ ఉన్నప్పుడు రోహిత్కి ఈజ్ యంగర్ టు రాహుల్ బై 12 ఇయర్స్. అంటే 4 ఇయర్స్ తర్వాత రోహిత్ ఈజ్ యంగర్ టు రాహుల్ కంటే 12 ఇయర్స్ ఎక్కువ. అయితే రాహుల్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ 4 ఇయర్స్ తర్వాత రాహుల్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 12 ఇయర్స్. ఓకే, అంటే ఏజ్ డిఫరెన్స్ 12 ఇయర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఓకే, రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ రేషియో అన్నప్పుడు మనం ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:5. అంటే వాళ్ళ యొక్క ఏజెస్ని 3x 5x అనుకుంటే వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత అవుతుంది? రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఈక్వల్ టు 3x 5x ఇప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ రోహిత్ ఈజ్ యంగర్ టు, అంటే రోహిత్ అన్నవాడు రాహుల్ కంటే 12 ఇయర్స్ తక్కువ. అంటే ఇప్పుడు రాహుల్కి మధ్య ఏజ్ డిఫరెన్స్, రోహిత్ అన్నవాడు రాహుల్ కంటే 12 సంవత్సరాలు పెద్దవాడు అవుతాడు అనమాట. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అంటే రేషియో ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎంత అవుతుంది? 3x + 4 = 5x + 4. ఇప్పుడు వాళ్ళ యొక్క 5x + 4కి 3x + 4కి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 12. ఇప్పుడు 5x + 4 - 3x + 4 = 12 అయింది. అంటే 5x + 4 - 3x + 4 = 12. దట్ ఈక్వల్ టు 5x - 3x అంటే 2x + 4 - 4 క్యాన్సిల్ అయిపోతే 2x = 12, x = 6 అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్ని ఏమనుకున్నాం? 3x అనుకున్నాం కదా. 3 × 6 దట్ ఈక్వల్ టు 18 ఇయర్స్ అయింది. ఓకే, ఇది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్. మళ్ళీ చూడండి, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ అండ్ రాహుల్ ఈజ్ 3:5. అయితే ఇన్ 4 ఇయర్స్ తర్వాత రోహిత్ ఈజ్ యంగర్ టు రాహుల్ బై 12 ఇయర్స్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు రేషియో ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో నేను 3x 5x అనుకున్నాం అనుకోండి. అంటే రోహిత్ యొక్క ఏజ్ 3x, రాహుల్ యొక్క ఏజ్ 5x అనుకుంటే రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఏమవుతుంది? 3x 5x అవుతుంది. ఇప్పుడు రేషియో ఆఫ్టర్ 4 ఇయర్స్ రేషియో ఎంత అవుతుంది? 3x + 4 = 5x + 4 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఆ 4 ఇయర్స్ తర్వాత ఏజ్ డిఫరెన్స్ 12 ఇయర్స్ అన్నాడు కాబట్టి రాహుల్ అన్నవాడు రోహిత్ కంటే 12 సంవత్సరాలు పెద్దవాడు. ఏమన్నాడు? రోహిత్ ఈజ్ యంగర్ టు రాహుల్ బై 12 ఇయర్స్. సో 5x + 4 - 3x + 4 ఎంత అవుతుంది? 12కి సమానం అవుతుంది. సో 5x + 4 - 3x - 4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇప్పుడు 4 5 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ 2x = 12, x = 6 అవుతుంది. x = 6 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ ఎంత? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్ 3x కాబట్టి 3 × 6 దట్ ఈక్వల్ టు 18 ఇయర్స్. ఓకే, ఇది 18 ఇయర్స్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహిత్. ఈ సమ్ మోడల్స్ ఏంటి ఏజెస్ మీద. అంటే ఇక్కడ మనకి ఎలా ఇస్తాడంటే ప్రాబ్లమ్స్ చూసుకోండి ఒకసారి, ఏజెస్ అనేవి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం చూసినవి రేషియోకి ఏజెస్కి కూడా మనకి లింక్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, రేషియోస్కి ఏజెస్కి లింక్ ఉంది. నెక్స్ట్ రేషియోకి, నెక్స్ట్ ప్రపోర్షనల్కి రేషియోకి మధ్య లింక్ ఉంది. నెక్స్ట్ ఏజెస్కి రేషియోకి మధ్య లింక్ ఉంది. ఇలా మొత్తం అంటే ఏంటంటే మనకి ఒక టాపిక్ తెలుసుకుంటే సరిపోదు, మనకి రేషియోని అండ్ ప్రపోర్షన్ టచ్ ఉంటేనే ఏజెస్ మీద మనం ప్రాబ్లమ్ చేయగలం. అర్థమవుతుందా మీకు? ఏజెస్ మీద ప్రాబ్లం చేయాలంటే కనీసం రేషియోని, నెక్స్ట్ ప్రపోర్షనల్ వీటి గురించి మనం తెలుసుకుని ఉండాలి. సో
ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ సమ్ మోడల్స్. ఓకే, సేమ్ ఇవే ఇస్తాడని గ్యారంటీ లేదు, ఇదే మోడల్స్ మీద ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాడు. ఓకేనా, ఇవి ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏజెస్.